హాయ్! రీసెంట్‌గా నా కజిన్ మ్యారేజ్ కోసం బాగా షాపింగ్ చేశాను. మెయిన్ శారీస్ అన్నీ కూడా చాలా షాపింగ్ చేశాం. అవి ఏంటనేది మీకు చూపిస్తాను. దాని స్టైలింగ్ వీడియోస్ మీ కమింగ్ వీడియోస్‌లో వస్తాయి. శారీస్ అన్నీ చూసిన తర్వాత అందులో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అది ఆల్రెడీ మీరు పెళ్లి కూతురు అండ్ పందిరట శారీ చూసే ఉంటారు, ఆరెంజ్ కలర్‌ది. చూడకపోతే ఒకసారి వీడియో కింద రిలేటెడ్‌లో పెట్టుంటాను, ఒకసారి చూడండి. సో ఇది ఒక శారీ చూడండి. మొత్తం శారీ అంతా కూడా ఇలా టిష్యూ శారీ. ఇది దానికి ఇలా మంచి చెర్రీ రెడ్ కాంబినేషన్లోన ఈ అంచు వచ్చింది, కంచి బార్డర్. ఇది చూడండి మొత్తం. అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది, మొత్తం రిచ్ పళ్ళు వచ్చి దీనికి మొత్తం కూడా ఒక షైన్ ఉంది చూసారా, మొత్తం గోల్డ్ షైనింగ్ అంతా వచ్చి శారీ అంతా కూడా ఎక్సలెంట్ వీవింగ్. అసలు ఎక్కడ కూడా మీకు శారీ కట్టుకున్న తర్వాత కూడా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందనేది ఆ స్టైలింగ్ వీడియోలో మీరు చూస్తారు. అంత మంచి శారీ, చాలా బాగుంది. ఇది నేను మా ఇంటి దగ్గర జరిగిన రిసెప్షన్ కోసం తీసుకున్నాను. అండ్ దీని స్టైలింగ్ వీడియో కూడా మీరు చూస్తారు. అండ్ దీనికోసం నేను బ్లౌజ్ చాలా సింపుల్గా ప్యాటర్న్ నెక్ పెట్టించి చేయించుకున్నాను. ఇలా ఈ బ్లౌజులన్నీ కూడా నావి 1 గ్రామ్ బొటిక్లో చేయించాను. ఆవిడ బొటిక్ కూడా పెట్టారు, ఝాన్సీ గారు, చాలా బాగుంది. దానికోసం ఒక స్పెసిఫిక్ వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ఆవిడ దగ్గర స్టిచ్ చేయించాను. నాకు ఎక్కువ టైం లేదు. సో అండ్ బేసికలీ నాకు మగ్గం అవన్నిటికంటే ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ నచ్చుతాయి. ఈ ప్యాటర్న్ నెక్స్ట్ శారీ ఈ అబ్బాయి వాళ్ళ రిసెప్షన్ దగ్గర కట్టుకోవడానికి అని చెప్పి ఈ శారీని తీసుకున్నాను. చూడండి ఇలా మొత్తం ఇప్పుడు ఫ్యాషన్ కదా, ట్రెండ్ నడుస్తుంది. బార్డర్ అంతా కూడా మీనాకారి బార్డర్స్ వస్తాయి. అండ్ శారీ అంతా కూడా యాంటిక్ అండ్ సిల్వర్ జరీ తోటి మొత్తం కూడా ఒక బుటీస్ వచ్చి దాని లైన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ఇలా క్రీపర్స్ లాగా వచ్చాయి. సో పైకి చిన్న బార్డర్ వచ్చింది. మెయిన్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అండ్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది పళ్ళు. చూడండి ఈ కలర్ అయితే నాకైతే ఎక్సలెంట్గా, అండ్ మోస్ట్లీ పింక్ బ్లూస్ కాకుండా ఇప్పుడు బాగా బ్రౌన్స్, రెడ్స్, ఆరెంజెస్ ఫాస్ట్ రన్నింగ్ కలర్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఈ కలర్ కాంబినేషన్ని చూస్ చేసుకున్నాను. అండ్ దీని మీదకి నేను యాంటిక్ గోల్డ్ ఉండే గోల్డ్ సెట్ పెట్టుకోబోతున్నాను. ఆల్రెడీ స్టైల్ చేశాను. సో దీని మీదకి బ్లౌజ్ చాలా సింపుల్గా ఇచ్చారు. సో నేను అందుకని మగ్గం వర్క్ కాకుండా మెషిన్ వర్క్ చేయించాను సింపుల్గా. చూడండి ఆ కలర్స్ ఏవైతే శారీలో ఆ కలర్స్ వచ్చాయో ఆ కలర్స్ వచ్చినట్టు నేను ఆ థ్రెడ్స్ వీవ్ చేయించాను. గోల్డ్, సిల్వర్ అండ్ గ్రీన్ వచ్చినట్టు చాలా చిన్న డీటెయిలింగ్ తోటి కట్ వర్క్ చేయించాను.